నేను మామూలుగా మొత్తం అన్ని ఫంక్షన్స్ పెట్టి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను. సో అంటే 2 నెంబర్స్ కలెక్ట్ చేయని చెప్పి ఇంకో సేమ్ దాన్ని కాపీ చేసి ఇంకా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్ని కాల్ చేస్తున్నప్పుడు ఈ 4 ఫంక్షన్ కనబడుతున్నాయి. జస్ట్ యాడ్ మల్టిప్లై, సపరేట్, డివైడ్ అని చెప్పి కొంచెం డిజైనింగ్ గా జస్ట్ ఇక్కడ కాల్ చేసాం మరి సేమ్ ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు కదా, అది బేసిక్ ఐటమ్ కాబట్టి జస్ట్ కొంచెం డిజైనింగ్ గా ఎడిషన్ అని అంటే క్లిక్ చేసినప్పుడు యాడ్ ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఇవి మన బూట్స్ట్రాప్ అవి యూస్ చేసి జస్ట్ కొంచెం 2 ప్రాక్టీస్ వద్దని 2 అలా చేశాను. ఒక్కసారి ఇది చూపించండి. ఇది కూడా అంటే జస్ట్ ప్రాక్టీస్ కోసం. అదే ఇందులో ఇన్పుట్ సో ఇలా వచ్చింది. రైట్ ఓకే. ఈ క్లాసెస్ ఉంటాయండి వీటికి, ఇన్పుట్ బాక్సెస్ ఉన్నాయి కదా, యాడ్ చేస్తే 5. ఓకే, క్లాసెస్ కాకుండా మామూలుగా నేను జస్ట్ ఫంక్షన్స్ కోసం అని ఎగ్జాంపుల్ అని. అదే బాగుంది, బాగా చేశారు. ఇది కూడా అన్ని ప్రాక్టీస్ చేశాను, బాగా వచ్చాయి. సో మీరు ఇంకా నెక్స్ట్ ఏం చెప్తారమ్మా? ఏం లే, ఇక్కడ మీరు ఇది ఉంది కదా ఇన్పుట్ సారీ మీ స్క్రీన్ యాక్చువల్గా ఇదైంది అనమాట. నేను అసలు అక్కడ మీకు ఇచ్చేద్దాం అనుకున్నా. ఓకే, సరే, ప్రాబ్లం ఏం లేదు. అవి మీరు ఇన్పుట్ బాక్సెస్ పెట్టారు కదా, వాటికి మీరు ఒక క్లాస్ ఉంటుంది ఇట్లా. ఈ విధంగా మనం మీరు ఇన్పుట్ బాక్స్ ఇస్తున్నారు కదా, బూట్స్ట్రాప్ క్లాస్ ఒకటి అదొకటి ఇచ్చుకోండి. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అంటున్నారు. అలాగే మీరు క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఫామ్ కంట్రోల్ అన్నారు అనుకోండి, ఇంకా లుక్ బాగా వస్తుంది అనమాట. అంతే, చెప్పడానికి నేను ట్రై చేశాను అక్కడ నుంచి, ఎంతకంటే ఏం లేదు. మీరు చాలా బాగా చేశారు. అంటే ఇది ఫంక్షన్స్ ఇలా కాల్ చేసుకోవచ్చు, అది ఒకటి అర్థమైంది. అవునవును, అదే ఇంకా టైప్ స్క్రిప్ట్ లో ఇంకా డిపిఎల్ ఇంకేం ఉంటాయా? ఇంకా ఉంటాయి. అది వెళ్దాం, మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దాము. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మనం ఇందులో వేర్కి, లెట్కి, కాన్స్ట్కి డిఫరెన్స్ తెలుసుకుందాం అసలు. నేను ఇప్పుడు అన్ని లెట్ పెట్టాను, అన్ని లెట్ చూసారా? లెట్ అనే పెట్టాను, వచ్చింది. వేరే ఎక్కడ యూస్ చేయాలి? సరే, ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను నేను, ఫంక్షన్ ఏబిసి. సో ఇప్పుడు ఇందులో నేను లెట్ యూస్ చేస్తున్నా. లెట్ ఏ నంబర్ కింద తీసుకున్నాను నేను. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇందులో ఇఫ్ కండిషన్ రాసుకుంటున్నాను, మీకు జస్ట్ చెప్పడం కోసం అనమాట. ఇఫ్ కండిషన్లో ఏ గ్రేటర్ దెన్ 5 అయ్యింది. ఓకే, నేను ఏం చేస్తాను అంటే లెట్ బి ఒక నెంబర్ కింద పాస్ చేసుకున్నాను. నేను అలా నెంబర్ పెట్టలేకపోయినా వస్తుంది, అదే పెట్టకపోయినా వస్తుంది. కాకపోతే ఏంటంటే నాకు ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఎర్రర్ వచ్చింది, అందుకే తీసేసాను. ఫంక్షన్ లోనే మీరు చెప్పారు కదా, ఏ కాల్ నెంబర్ అని పెడితే నాకు ఎర్రర్ వచ్చింది చెప్పి. ఎందుకు అసలు రాకూడదు అది? యాక్చువల్గా టైప్ స్క్రిప్ట్ లో ఏంటంటే మీకు అంతా స్ట్రిక్ట్లీ ఫాలో అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక దానికి ఏమి ఇచ్చామన్నది దానికి తెలియాలన్నమాట. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఇక్కడ ఇలా ఇచ్చేసారనుకోండి, సపోజ్ నేను లెట్ బి అంటే ఇక్కడ ఎనీ కింద తీసుకుంటది. అది అయితే స్ట్రింగ్ అవ్వచ్చు, లేదా మీకు బులియన్ అవ్వచ్చు, లేదా నంబర్ అవ్వచ్చు. ఓకే, సో దానికి చెప్పడం కోసం మనం దానికి నంబర్ అని ఇస్తున్నాం అనమాట. అది నాకు నిన్న అది నెంబర్ అని ఎర్రర్ వచ్చిందని మాల్ తీసేయింది. అది ఇంకేదో అడుగుతుంది. ఓకే, లెట్ బి నెంబర్ అన్నాను నేను. బి ఈజ్ ఈక్వల్ టు ఓకే 20 ఇచ్చాను. ఫైన్. తర్వాత నేను ఒక వైల్ లూప్ రన్ చేశాను. ఓకే, సో ఇందులో నేను ఏ మళ్ళీ గ్రేటర్ దెన్ 5 ఇచ్చుకున్నా. ఇందులో లెట్ సి
మళ్ళీ ఒక నెంబర్ ఇచ్చుకొని ఏదైనా ఇచ్చుకోవచ్చు, స్ట్రింగ్ అయినా ఇచ్చుకోవచ్చు, నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. మనం నార్మల్గా నేను నెంబర్ తీసేసుకుంటున్నాను అనమాట. సో సి ఈజ్ ఈక్వల్ టు 30. ఫైన్. సో ఇప్పుడు మనం ఇది లెట్లో ఉన్నాము. ఓకే, లెట్ అంటే ఏం చేస్తుంది అంటే ఒక బ్లాక్ స్కోప్ అనమాట అది మీకు. ఇప్పుడు నేను సి అని తీసేసి నేను ఈ వైల్ లూప్ బయట వేస్తున్నా సి అన్నదాన్ని. సో అప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఏం చూపిస్తుంది అంటే కాంట్ ఫైండ్ నేమ్ అంటుంది. సి అన్నదాన్ని నేను ఫైండ్ చేయలేకపోతున్నాను అంటుంది. నాకు నేను ఇంకో ఎర్రర్ వచ్చిందంటే 2 టిఎస్ ఫైల్స్ చేశాను కదా, సో నేను ఇక్కడ యూజ్ చేసాను, పైన యూజ్ చేస్తాను చెప్తే 2 దాంట్లో యూజ్ చేయకూడదని వచ్చింది. ఓకే, ఏమి ఇచ్చారు పైన? ఇక్కడ లెట్ ఏ ఈక్వల్ 10 అని ఇచ్చాను కదా. ఓకే, 4ts ఫైల్ లో లెట్ ఏ ఈక్వల్ 10 అని ఇస్తే అలా తీసుకో ఎర్రర్ వచ్చింది. 2 సెపరేట్ ఫైల్స్ మీకు? సెపరేట్ ఫైల్స్. మరి ఎందుకు వచ్చింది తెలియదు ఎర్రర్. అవునా, అట్లా రాకూడదు. అంటే సేమ్ ఫైల్ లో అయితే ఓకే వస్తుంది, ఎర్రర్ వస్తుంది. బట్ అంటే సేమ్ ఫోల్డర్ లో ఉంది, అంటే ఆ 2 ఫైల్స్ టిఎస్ ఫైల్స్ ఒకే ఫోల్డర్ లో ఉన్నాయి. అంటే గ్లోబల్ కి ఇచ్చాను మరి తెలియదు. ఓకే, సరే. ఇప్పుడు నేను సపోజ్ బి అన్నాను, నేను దీన్ని కూడా కిందకి దించాను, అప్పుడు ఎర్రర్ వస్తుంది మీకు. అదే తెలుసు. ఓకే, సో అదే నేను ఇప్పుడు ఏ అన్నాను, ఏ 10 నేను ఇక్కడ కాల్ చేసుకున్నా, ఇప్పుడు ఎర్రర్ రాదు. ఎందుకంటే గ్లోబల్ కదా, ఇది ఫంక్షన్ కి ఇది అయ్యి ఉంది కదా, కాల్ అయ్యి ఉంది ఏ అన్నది. సో దానికోసం అది ఎర్రర్ రావట్లా. సపోజ్ నేను ఇప్పుడు సి ని లెట్ బదులు వేర్ చేశాను, అప్పుడు మీకు ఎర్రర్ పోయింది చూడండి. ఓకే, సో లెట్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ బ్లాక్ లెవెల్స్ వరకే తీసుకుంటది మీకు. ఇప్పుడు మనం వైల్ లూప్ లో ఇచ్చిన సి వైల్ లూప్ వరకే తీసుకుంటది, ఇఫ్ లూప్ లో ఇచ్చిన బిని ఇఫ్ లూప్ లో తీసుకుంటది అనమాట. మనం ఆ స్కోప్ బయట దాటి రాదనమాట మీకు. సో దానికోసం ఇప్పుడు ఈ వేర్ ఇచ్చే మనం ఎక్కడ యూజ్ చేసినా సరే అయిపోతుంది వేర్ అన్నది. సో ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడం కోసం అన్న దానికోసం లెట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట, ఈ ఇష్యూస్ ని రిజాల్వ్ చేయడం కోసం అన్నది. ఓకే, అదే సి పైన మళ్ళీ డిక్లేర్ చేస్తే కింద మళ్ళీ వస్తుంది. ఏంటండి? ఒకవేళ లెఫ్ట్ ని కింద డిక్లేర్ చేయాలంటే మళ్ళీ చేయొచ్చు అంట. అర్థం కాలే, మీరు చెప్తుంది అర్థం కాలే. ఇప్పుడే మీ దగ్గర సి ఈక్వల్ టు 13 కింద ఇచ్చారు కదా. అవును. సో ఆ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఎర్రర్ వస్తుంది కదా రన్ టైమ్ లో. రన్ టైమ్ లో ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు రాదు, ఇప్పుడు వేర్ అని ఇచ్చినప్పుడు రన్ టైమ్ లో ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. సో ఆ ఎర్రర్స్ ని రెక్టిఫై చేయడం కోసం అన్నది మనకి ఇందులో ఈ విధంగా లెట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట మనకి. ఓకేనా, నెక్స్ట్ వచ్చి మనకి ఇది క్లియర్ అయింది కదా మీకు? ఓకే. సో ఇప్పుడు నేను ఒక వేర్, సరే ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. సరే, అండు కొట్టేస్తాను, ఇవన్నీ తీసేద్దాం. ఇందులో నేను లెట్ ఏ నంబర్ కింద ఇచ్చుకున్నా, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను. కన్సోల్ డాట్ లాగ్లో ఏని ప్రింట్ చేశాను. సరే, కన్సోల్ డాట్ లాగ్లో నేను ఏని ప్రింట్ చేశాను. సో ఇక్కడ ఏమీ ఎర్రర్ లేదు, బాగానే ఉంది. ఓకే, సపోజ్ నేను ఈ కన్సోల్ డాట్ లాగ్ ఏని ఇక్కడ నేను ప్రింట్ చేశాను, అప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎస్, అది డిక్లరేషన్. సపోజ్ ఇదే నేను వేర్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? రన్ టైమ్ లో ఎర్రర్ ఏమొస్తుంది మీకు? అన్డిఫైన్డ్ అని వస్తుంది అనమాట. ఓకేనా, దీనికోసం అని చెప్పి అది మనం లెట్ అన్నది ఎక్కువగా యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, తర్వాత వచ్చి మీకు సపోజ్ నేను ఒక వేర్ ఎక్స్ నంబర్
Rx number. Rx. మూడు సేమ్ ఎక్స్ ఇచ్చారు. సరే ఇది క్లోజ్ చేస్తాను. ఓకే, ఎర్రర్ ఇస్తుంది మీకు. వేరియబుల్ తీసుకున్నప్పుడు మనకి నా ఇష్యూ రాలేదు. ఒక వేరియబుల్ సేమ్ నేమ్తో మనం ఎన్నిసార్లు అయినా ఇచ్చుకోవచ్చు. ఇది ఏమవుతుందంటే డిక్లరేషన్ డూప్లికేట్ అయిపోతుంది మీకు. సో వేర్లో ఎర్రర్ రాలేదని? వేర్లో ఎర్రర్ రాదు కదా. ఇప్పుడు సపోజ్ నేను ఇది తీసాను, వేర్లు 2 వేర్లు ఇచ్చుకున్నా చూడండి, 2 వేర్కి సేమ్ ఇచ్చుకున్నా, ఎర్రర్ ఏం రాలేదు. సో ఇలాంటి ఇష్యూస్ ని రిజాల్వ్ చేయడం కోసం ఈ లెట్ అన్న కాన్సెప్ట్ ని మనము ఇందులో ఇంట్రడ్యూస్ చేశారు. ఇదేంటంటే మనకి రన్ టైమ్ లో చాలా ఎర్రర్స్ వచ్చేవి, అసలు తెలుసుండేది కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, నేను ఒక ఫంక్షన్ రాసుకున్నాను అనుకోండి, లేదా నేను ఒక పేజ్ లో జావా స్క్రిప్ట్ ఏమైనా రాసుకుంటున్నాను, ఇలాగా నాకు తోచిన నెంబర్స్, నాకు తోచిన వేరియబుల్స్ నేను కంటిన్యూగా రిపీట్ చేసుకుంటూ పోతుంది. నాకు తెలియదు దానివల్ల ఎర్రర్స్ వస్తాయని చెప్పి. ఏంటంటే ఇక్కడ నాకు ఏం ఎర్రర్ రాలేదు, నేను కంటిన్యూగా పాస్ చేసుకుంటూ పోతున్నాను అనమాట. ఎప్పుడైతే అది ప్రొడక్షన్ లోకి వెళ్ళో లేదా ఎప్పుడైతే డిప్లాయ్ చేసినప్పుడు అప్పుడు మీకు ఎర్రర్స్ వస్తున్నాయి. ఆ ఎర్రర్స్ మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి సగం టైం మనకు వేస్ట్ అయిపోయింది. సో ఆ టైం ని సేవ్ చేయడం నేను చెప్పాను కదా చేశానని. ఒకవేళ ఇంకో డెమో 2 అని ఇంకో ఫైల్ టీఎస్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు, ఇప్పుడు మీరు వేరే ఎక్స్ ఒకటి పెట్టారు, లెట్ ఎక్స్ అని పెట్టారు. అదేదో ఇంకో డెమో 2 ఎక్స్ లో కూడా లెట్ ఎక్స్ పెట్టినా కూడా ఎర్రర్ వస్తుంది. అవునా, మరి అది ఎలా వస్తుందో తెలియదు. నార్మల్ ఏంటంటే ఫంక్షన్ లో కాల్ చేయాలి, ఇలా డైరెక్ట్ కాల్ చేశాను. ఓకే, డైరెక్ట్ కాల్ చేశారా? ఓకే, అంటే ఫంక్షన్ లో పెట్టలేదు, సో లెట్ ఎక్స్ అని పెట్టాను అంతే. లెట్ ఎక్స్ అంతే, కాల్స్ నెంబర్ ఓకే ఓకే. ఈ లెట్ ఎక్స్ అనే నంబర్ మళ్ళీ మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ యూస్ చేస్తుంది, వేరే ఫంక్షన్ కూడా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఈ స్కోప్ లెవెల్లోకి వచ్చేసింది కదా, ఇప్పుడు ప్రాబ్లం లేదు మీకు. సో ఇప్పుడు మళ్ళీ బయట ఎక్కడైనా యూస్ చేసినప్పుడు మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. అంటే వేరే సేమ్ ఫోల్డర్ లో వేరే టిఎస్ ఫైల్ పెట్టిన. అదే మీ ప్రాబ్లం అర్థమైంది. మీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు టిఎస్ కానీ ఫోల్డర్స్ ఫైల్స్ వేరే వేరే కదా, రైట్? 2 సపరేట్ టిఎస్ ఫైల్స్ మీవి. అంటే ఇప్పుడు సపోజ్ నాకు డెమో టైప్ టిఎస్ అని చెప్పి ఉంది, నేను పక్కన ఇంకో డెమో టైప్ 1.ts అని చెప్పి క్రియేట్ చేశాను 2 ఫైల్స్. సో రెండిటి ఎక్స్ అని పెట్టాను. కానీ అదే అంటున్నాను, ఆ 2 ఫైల్స్ పెట్టినప్పుడు 2 సపరేట్ ఫైల్స్ కదా, అసలు ఎర్రర్ రాకూడదు. అది మరి ఎందుకు వచ్చిందో అది ఐడెంటిఫై చేయాలి అసలు. ఓకే, అంటే విజువల్ స్టూడియోలో వచ్చింది అనుకుంటా. అవునా, ఓకే. అంటే మామూలుగా రాలేదు అనుకుంటా, విజువల్ స్టూడియోలో రన్ టైమ్ ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ వేరియబుల్ ఎక్స్ ఆల్రెడీ బీన్ యూస్డ్ సంథింగ్ ఏదైనా వచ్చింది. మేబీ దాని విజువల్ స్టూడియో ఇవ్వాలనుకుంటున్నాను తెలిసరిగా. ఎందుకంటే కంపైల్ చేసినప్పుడు జేఎస్ ఫైల్ క్రియేట్ అవుతాయి కదా, సో 2 సేమ్ ని యూస్ చేసుకుంటున్నాయి అన్న మరి తెలియదు, లేకపోతే సేమ్ ఫంక్షన్ ఉంటాయి కదా. మేబీ మరి అంటే ఫంక్షన్ అంటే మీరు 2 ఫోల్డర్స్ పెట్టారు, 2 ఫైల్స్ పెట్టుకున్నారు, కాకపోతే ఫంక్షన్ ఒక దాని నుంచి కాల్ చేస్తున్నారా మీరు జేఎస్ ఫైల్? అంటే ఆ ఫైల్ అదే ఫంక్షన్ ని 2 అంటే సేమ్ ఫంక్షన్ నేమ్ కూడా యూస్ చేయాలనుకుంటున్నారు, సరే ఇది గుర్తులేదు. మేబీ ఫంక్షన్ పేరు కూడా సేమ్ వాడకూడదని వచ్చిందేమో. అదే ఇట్లాంటి ఎర్రర్స్ అయితే వస్తాయి. అది అంటే డూప్లికేషన్స్ అవ్వకూడదని చెప్పి మరి ఇది చేసిందన్నమాట. ఇప్పుడు నేను ఫంక్షన్ ఏబిసి అని పెట్టారు కదా. అవును, నేను ఇంకో టిఎస్ ఫైల్ లో కూడా ఫంక్షన్ ఏబిసి పెట్టకూడదు, అది కూడా ఎర్రర్ వస్తుంది అప్పుడు కూడా. ఓకే, ఎందుకంటే డెమో 2 అనే ఫైల్ లో కూడా సేమ్ ఫంక్షన్ కాపీ చేసి పెట్టాను అనమాట, పెడితే ఎర్రర్ వచ్చింది. ఫంక్షన్ నేమ్ కూడా సేమ్ అనుకూడదని వచ్చింది, డెమో 2 అని పెట్టింది లేకపోతే .ts. ఇప్పుడు ఇది కాపీ సేమ్ అదే ఫంక్షన్ కాపీ చేస్తున్నా. నీకు ఇక్కడ మీకు ఎక్కడ ఇలా పెట్టిన వెంటనే ఎర్రర్ వచ్చిందా మీకు? అంటే నాకు విజువల్ స్టూడియో కోడ్లో కాదా? ఓకే ఓకే, విజువల్ స్టూడియోలోనా? ఏమో మరి అసలు అందులో ఇందులో వర్క్ అయితే సేమే అవ్వాలి, ఎందుకంటే సపరేట్ ఫైల్స్ అయినప్పుడు ప్రాబ్లం లేదు.
ఓకే. సేమ్ ఫైల్‌లో ఒకేసారి మళ్ళా ఫంక్షన్ ఇచ్చామంటే ఎర్రర్ వచ్చిందన్న రీజనబుల్ అది. మీనింగ్ ఉంది దానికి. ఓకే. మరి దాంట్లో ఏమన్నా ఇది ఉందేమో అది విజువల్ స్టూడియోలో ఎలా వర్క్ సో చేస్తుంది? ఇప్పుడు ఎక్స్ఎన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టారు ఎక్స్ఎన్ నెంబరు. సో హుహు. ఇది ఈ ఫంక్షన్ తోనే ఉంటది. వేరే వేరే ఫోల్డర్ లోకి వెళ్ళదు, అదే వేరే ఫైల్ లోకి వెళ్ళదు ఆహాహా! యాక్సెస్. ఓకే. అంతేనంటారు. ఇప్పుడు దీన్ని ఆ! పబ్లిక్ అని ఆ! పెట్టినప్పుడు కూడా నేనంటుంది అంతే కదా! ఇప్పుడు మనం ఇందులో ఇచ్చాము అంటే ఇలా ఇప్పుడు ఎక్స్ఎన్ ఇస్తే హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ఎన్ నెంబర్ ఇస్తే వేరే దాంట్లో యూస్ అవ్వదు. యూజ్ చేసుకోవచ్చు మనం. వేరే దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు ఈ మళ్ళీ డిక్లేర్ చేయక్కర్లేదు కదా, చేయాలి. చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ var x అని ఉందా? సపోజ్ దీన్ని let x వేరే కదా లెటెక్స్. సరే ఇప్పుడు నేను let x ఉంది. కానీ let x మళ్ళా ఈ ఫంక్షన్‌లో కూడా నేను యూజ్ చేసుకున్నాను. ఓకే. ఓకే. సో, ఇక్కడే నేను సేమ్ ఫైల్‌లోనే 2 సార్లు యూజ్ చేస్తున్నాను కదా నేను. కానీ సో అప్పుడు ఎర్రర్ అది రాదా? అప్పుడు ఎర్రర్ రాదు. ఎందుకంటే అది మీకు ఈ లెట్ అనేది ఏమంటుంది అదే కదా! బ్లాక్ స్కోప్ అయిపోయేది మీకు. బ్లాక్ ఓకే. లెవెల్ స్కోపింగ్ అంటారు మాకు దీన్ని. Yeah. సో, అప్పుడు ఏమవుద్దంటే అది మీకు ఇక్కడ పనిచేస్తది మళ్ళా. ఓకే. కానీ ఇక్కడ మనం బయటకొచ్చి మరి గ్లోబల్‌గా మీరు లెటెక్స్ చేస్తే మీకు ప్రాబ్లమ్ వస్తది. ఓకే. మళ్ళా ఈ స్కోప్ లెవెల్‌లో మళ్ళా మీరు లెటెక్స్ చేస్తే అప్పుడు కూడా ప్రాబ్లమ్ అవుతది. Yeah. ఇక్కడ కూడా మళ్ళా లెటెక్స్ చేశారనుకోండి. అప్పుడు ఆ, ఎర్రర్ 2 సార్లు అదే ఎర్రర్. డూప్లికేషన్ ఇప్పుడు అవ్వకూడదు. దీనిపైన ఇక్కడ x = 10 పెడితే కింద ఆ! ఇప్పుడు సరే సెమీకోలన్ కూడా వస్తుంది. చేస్తా. ప్రాబ్లమ్ లేదు ఇక్కడ. ప్రాబ్లం లేదు. Yeah. ఎందుకంటే ఇది మీకు గ్లోబల్ లెవెల్‌లో అయిపోయింది. ఓకే. గ్లోబల్ లెవెల్‌లో మీరు డూప్లికేషన్స్ అనేవి అదే ఈ x నెంబర్ పైన పెట్టుంటే ఫంక్షన్ పైన అప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది. ఇఫ్ ఏదంటున్నారు? ఈ ఎక్స్ నంబర్ అంటున్నారా? ఆ పైన ఆ ఫంక్షన్ పైన ఇక్కడ కట్ చేసి ఇక్కడ క్లోజ్ సరే ఇక్కడ ఇచ్చాను కదా నేను. అప్పుడు ఎర్రర్ రాదు. ఓకే. ఓకే. అంటే అదే అంటున్నాను. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో x క్రియేట్ చేసి దాంట్లో ఏంటండి? ఇప్పుడు ఈ గ్లోబల్ లెవెల్‌లో మీరు డూప్లికేషన్స్ అన్నది ఉండకూడదు అది. ఓకే. ఓకే. గాట్ ఇట్. సో, ఇప్పుడు మనం ఫంక్షన్ పైనిచ్చినా, బయటిచ్చినా సరే ఇది గ్లోబల్ లెవెల్ అయిపోయింది. రైట్? ఇప్పుడు మన గ్లోబల్ వేరియబుల్ కదా ఇది. కాకపోతే మళ్ళీ ఈ ఫంక్షన్ లోపల ఇది మీరు ఇచ్చుకుంటే దీనికి అసలు ఏ ప్రాబ్లమ్ లేదనమాట. ఓకే. ఓకే. దీంట్లో ఎందుకంటే ఈ రెండు సేమ్ నెంబర్సే కదా అని. లేదు. కాకపోతే ఇక్కడ దానికి దిస్ అని వాడతారు కదా, this.x ఏదో వాడతారు. రైట్. నార్మల్‌గా this.html అని మనం జావాస్క్రిప్ట్‌లో వాడేవాళ్ళం. ఇక్కడ డిఫరెంట్‌గా ఉంటది మళ్ళా. ఓకే. ఓకే. సో, ఈ ఈ డూప్లికేషన్స్ అయితే మీకు గ్లోబల్ లెవెల్‌లో ఉండకూడదనమాట. అర్థమైంది కదా? ఇది మనం యాక్చువల్‌గా ఇక్కడ మనం పెట్టాం కాబట్టి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. నార్మల్‌గా అయితే ఎర్రర్ రాదు. ఓకే. సో, ఇప్పుడు మనము స్ట్రింగ్ లెవెల్ మనం ఈ టైప్స్ చూసుకున్నాం కదా ఇక్కడ యాక్చువల్‌గా. టైప్స్‌లో ఏముంటాయి మనకి? స్ట్రింగ్ ఉంటది, నంబర్ ఉంటది, వాయిడ్ ఉంటది, నల్ ఉంటది. ఓకే. సపోజ్ ఇప్పుడు మనకి ఒక స్ట్రింగ్ లెవెల్ చూద్దాం ఇప్పుడు. ఓకే. ఫంక్షన్ కీబోర్డ్ ఫంక్షన్ ఏబిసి అని చెప్పి నేను ఇక్కడ లెట్ ఏ స్ట్రింగ్ ఓకేనా? సయ్యద్. ఇప్పుడు నేను console.typeలో ప్రింట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. console.logలో నేను ఏ అంటే ఏ టైప్ ఆఫ్ ఇది అన్నప్పుడు దాని తాలూకా అసలు స్ట్రింగా ఏంటి అన్నది కూడా చూపించేస్తుంది. ఇప్పుడు మనం కాంకాటినేట్ చేసినప్పుడు మనం నార్మల్గా జావాస్క్రిప్ట్లో ఎలా రాస్తాము? ఐడియా ఉంది కదా మీకు? సపోజ్ ఒకటి ఇక్కడ నేను var తీసుకున్నా. var emp నేమ్ ఈజ్ ఈక్వల్ టు సరే దీనికి ఇది కూడా మీకు ఇచ్చేస్తాను. స్ట్రింగ్ var emp నేమ్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేశాను దీంట్లో సయ్యద్. ఓకే. అలాగే ఇంకొక var తీసుకున్నా. var
ఈఎంపి డిపార్ట్మెంట్, ఇది కూడా స్ట్రింగ్. ఈక్వల్ టు ఐటీ. సో ఫంక్షన్ తీసు కాంకాక్ట్ చేసినప్పుడు మీకు ఐడియా ఉంది కదా ఎలా చేస్తామన్నది? రెండు యాడ్ అవుతున్నాయి, ప్లస్ పెడితే యాడ్ అయిపోతుంది. అవును, అంటే మీకు ఇక్కడ చూపిస్తా ఆల్రెడీ చేసిన దాంట్లో ప్లస్ అని పెడతారు అంతే, లేకపోతే ఇంకే ఫంక్షన్ దాంట్లో అదే ప్లస్, అదే నేను ప్లస్ పెట్టాను. అవునా? సో ఇది ఐడియా ఉంది, ఇది ఐడియా ఉంది కదా. డి అన్నది క్యాపిటల్ ఇచ్చాను నేను అక్కడ, ఇది ఐడియా ఉంది కదా. సపోజ్ అదే మీకు టైప్ స్క్రిప్ట్ లో చేయాలంటే ఇది జావా స్క్రిప్ట్ లో అయిపోయింది. టైప్ స్క్రిప్ట్ లో మీకు ఐడియా ఉందా? టైప్ స్క్రిప్ట్ లో కూడా సేమ్ ఇట్లానే వేర్ అని ఇచ్చుకొని నిన్న లెట్ అని పెట్టి ఎడిషన్ చేస్తే 1020 పెడితే 1020 ప్రింట్ అయింది. ఏంటండి? నిన్న మామూలుగా స్ట్రింగ్ అని తీసుకుంది, నెంబర్ని 10ని యాడ్ అని ప్లస్ అని పెడితే 1020 ప్రింట్ అయింది. 10 + 20 అంటే 30 అని ప్రింట్ అవ్వడం. సో దాని ఎందుకంటే నేను లెట్ అని పెట్టిన గ్లోబల్ తీసుకుంది, నేను నెంబర్ డిక్లేర్ చేయలేదు. సో మనము దీంట్లో ఇచ్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇది డాలర్ చెప్తా మీకు ఒక్కసారి. ఇది మీకు పాస్ చూపించిన తర్వాత మీకు ఎలా అవుతుంది ఏంటి అన్నది మీకు ఒకసారి చెప్తాను. ఎందుకంటే మనం టైప్ చేసుకోవడానికి టైం పడుతుందని చెప్పి నేను ముందు కాపీ చేసి పెట్టుకుంటాను అన్నమాట కొన్ని. అదే మీకు తర్వాత నేను క్లియర్ గా చెప్పొచ్చు ఇది. సో ఇది మనం జావా స్క్రిప్ట్ లో రాసుకుంటున్నాము. ఇది వచ్చి మనం ఇప్పుడు నేను ఇది కంపైల్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, మీ దాంట్లో విజువల్ స్టూడియోలో ఫంక్షన్స్ కానీ ఇట్లా పెడుతున్నప్పుడు ఎర్రర్స్ ఏం రావట్లేదు కదా మీ దాంట్లో? అర్థం కాలేదు, ఏ ఫంక్షన్? నార్మల్గా ఇప్పుడు రెడ్ కలర్ లో ఎర్రర్స్ కింద అట్లా ఏం చూపించట్లేదు విజువల్ స్టూడియో కోడ్ లో? చూపిస్తుంది. మీ దాంట్లో చూపిస్తుందా? నార్మల్గా అంటే జెన్యున్ గా మనము మంచిగా కోడ్ రాసినా సరే, సపోజ్ ఇక్కడ నేను ఫంక్షన్ అని రాశాను అనుకోండి, ఓకే, ఫంక్షన్ ఏబిసి అని ఇచ్చేసినా సరే మీకు ఎర్రర్ అని ఇస్తుందా అంటున్నా? ఇస్తుందా? ఓకే, నా దాంట్లో ఇస్తుందని చెప్పి నేను ఇది ఎక్స్పోర్ట్ అని పెట్టుకున్నాను అనమాట. నాకు ఎక్స్పోర్ట్ వేస్తే ఎర్రర్ వచ్చింది, ఎక్స్పోర్ట్ చేస్తే బాగానే పనిచేసింది. ఓకే, అంటే ఎక్స్పోర్ట్ ఓన్లీ టైప్ స్క్రిప్ట్ లో వాడాలా, జావా స్క్రిప్ట్ వాడకూడదా? జావా స్క్రిప్ట్ లో వాడకూడదు. అంటే ఇది చూడండి, ఇక్కడ నాకు కూడా ఎర్రర్ వచ్చింది, అన్కాట్ రిఫరెన్స్ ఎక్స్పోర్ట్ ఇస్ నాట్ డిఫైన్డ్ అని చెప్పి జేఎస్ లో. నాకు ఎక్స్పోర్ట్ పెట్టినప్పుడు ఎర్రర్ వచ్చింది. ఎక్స్పోర్ట్ పెట్టినప్పుడు ఎర్రర్ వచ్చింది, పెట్టకపోయినా? పెట్టినప్పుడు. అది ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ పెట్టాను కదా, టీఎస్ ఫైల్ లో ఎక్స్పోర్ట్ పెట్టాను. అదే జేఎస్ లో కంపైల్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీకు ఇలా ఎర్రర్ వస్తుంది. దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే తీసేస్తున్నా, రిమూవ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ నేను రిఫ్రెష్ కొడితే నాకు కోడ్ కనిపిస్తుంది. ఓకే, సయ్యద్ వర్కర్ అన్డిఫైన్డ్, దేనికి అన్డిఫైన్డ్ వచ్చింది? ఓకే, ఇక్కడ నేను ఇది మార్చేసా, న్యూ రిజల్ట్ వచ్చింది. సో దానికోసం ఇంకోటి కూడా లేదు, ఒకటి రిజల్ట్, ఒకటి న్యూ రిజల్ట్. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుందంటే మీకు రెండు చూపించే విధానం ఒకటే, కాకపోతే కాస్త బిహేవియర్ దాన్ని మారిపోయింది, మనం పెట్టే ఇది మారిపోయింది అనమాట. సో సయ్యద్ వర్క్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్, సయ్యద్ వర్క్స్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్ రెండింటికి చూపించింది ఇది. కాకపోతే మనం ఇక్కడ కాంకాటెనేట్ జావా స్క్రిప్ట్ లో చేసినప్పుడు ప్లస్ రాసుకొని మళ్ళీ ఇది ప్లస్ రాసుకొని ఇట్లా చేసుకునేవాళ్ళం. రెండు ప్లస్ ఓకేనా? సో సారీ ఇక్కడ కూడా అట్లానే ఉంది. మీ డాలర్ ఉంది పెట్టి తీస్తారు. డాలర్ తీసానా నేను? సో యాక్చువల్గా ఇట్లా మనం న్యూ రిజల్ట్ అని ఇస్తాం కదా,
ఇక్కడ ఇన్సిడెంట్ డాలర్ అన్నప్పుడు ఈఎంపీ నేమ్ వర్క్స్ ఇన్ పెట్టమన్నారు. దీనికి మనకి ఈ సైన్ ఉంది కదా, దీన్ని పెట్టండి డాలర్ ఈఎంపీ నేమ్ అన్నారు. డాలర్ అని ఇచ్చి కర్లీ బ్రేసెస్ లో మామూలు బ్రాకెట్ పెట్టారు. ఏంటండి కర్లీ బ్రేసెస్ అండి? అవునా? ఇది ఇచ్చినప్పుడు కర్లీ బ్రేసెస్ అని ఇచ్చుకుంటాము. ఇక్కడ మనం ప్లస్ ఇచ్చాము కదా, ప్లస్ లో వర్క్స్ ఇన్ అని ఇచ్చాము. ఇక్కడ వర్క్స్ ఇన్ అని నేను ఇట్లా డైరెక్ట్ ఇచ్చేసా. మళ్ళా డాలర్ ఇచ్చుకొని మళ్ళా కర్లీ బ్రేసెస్ ఈఎంపీ డిపార్ట్మెంట్. యాక్చువల్ గా ప్రాసెస్ అయితే ఇది టైప్ స్క్రిప్ట్ లో రాసేటప్పుడు ఇది మీకు జావా స్క్రిప్ట్ లో మనం ఇలా రాసుకునేవాళ్ళం. ఓకే. సో టైప్ స్క్రిప్ట్ లోకి వచ్చేసరికి ఇట్లా రాసుకుంటున్నాం అన్నమాట. ఒకసారి అంటే ఇది టిఎస్సి టైం ఎందుకు తీసుకుంటుంది ఇంత? నాకు వెంటనే వస్తుంది ఫాస్ట్. అదే ఒక్కొక్క సిస్టమ్, నాది సిస్టమ్ స్లోగా ఉంది అనుకుంటా, దానివల్ల కూడా అవ్వచ్చు. ఇప్పుడు నేను జేఎస్ ఫైల్లోకి వెళ్ళి తీసాను. రిజల్ట్ కదా, సరే అది అన్డిఫైన్డ్ అని వచ్చినా మనకు అది తెలిసింది కదా. ఒక నిమిషం, రెండు రాస్తారు ఇది ప్రతిసారి ఎందుకు అట్లా? సరే మీరు జేఎస్ ఫైల్ మార్చారు, టిఎస్ ఫైల్ లాగా. ఇందాక కూడా అదే చేసినట్టుగా అది అంటే మీరు ఇది ఫైల్ మార్చారు, ఇక్కడ మార్చాను. మీరు కరెక్ట్ గా రాశారు. సో ఇప్పుడు మళ్ళీ కంపేర్ చేసినప్పుడు అది అలాగా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే రెండు అదే ఒక్కోసారి నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా. జేఎస్ లో ఇందాక నేను చేస్తున్నప్పుడు కూడా ఆ జేఎస్ ఫైల్ లో చేశాను. ఇప్పుడు మీకు చెప్పక ముందు కూడా స్టార్టింగ్ లో నేను ఇంకా టైం ఉంది కదా అని చెప్పి చూస్తున్నా, అప్పుడు సేమ్ ఇట్లానే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇది తీయాలి. నేను ఎక్స్పర్ట్ పెట్టలేదు మరి, అయినా వచ్చింది చూస్తాను మళ్ళీ ఒకసారి. ఓకే, ఇప్పుడు చూడండి రెండు ఇప్పుడు వచ్చాయి కదా వర్క్స్. కాకపోతే ఇక్కడ మనం టైప్ స్క్రిప్ట్ లో రాసుకునేటప్పుడు మాత్రం ఇది వేరే అయిపోయింది. మనం ఇక్కడ టిఎస్ లో యాక్చువల్ గా నేను ఇందాక రాసింది రెండు ఆటోమేటిక్ కౌంట్ చేసుకుంటాను. సో కాకపోతే మనం ఇక్కడ ఈ సైన్ ఉంది కదా, దీన్ని ఏదో వర్డ్ ఉంది మర్చిపోతుంటాను నేను. ఓకే, ఇది మనకి మన ట్యాబ్ కి ఉంటది కదా, దానిపైన ఉంచుతుంది అనమాట. ఓకే. సో అది సింగిల్ కోట్ కాదు, అయితే సింగిల్ కోట్ కాదు ఇది. ఓకే. సో ఇది మర్చిపోతుంటానని నేను టిక్స్ సైన్ అంటాం దాన్ని. ఓకే, నెంబర్ 1 పక్కన మర్చిపోతుంటాను నేను, అది సైన్ ఇవన్నీ ఇట్లాంటివి అందుకు రాసుకున్నాను. టిక్స్ సైన్ అని చెప్తే అప్పుడు మీకు ఈ నెంబర్ 1 ట్యాబ్ కి ఎప్పుడు సింగిల్ కోట్ వాడు. నార్మల్ గా మనం సింగిల్ కోట్స్ వాడేవాళ్ళం ఎప్పుడు ఈ జావా స్క్రిప్ట్ అవి ఉన్నప్పుడు. మీరు అలా టైప్ స్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్ లో మనం ఇట్లా చూపించాలి అన్నప్పుడు, స్ట్రింగ్ అని మనం ఇట్లా చూపించాలి అనుకున్నప్పుడు ఇట్లా రాస్తాం అనమాట. కాంకాటినేట్ చేసేటప్పుడు ఇట్లా రాస్తాం మేము. సో ఈవెన్ దో మీరు పొద్దున యాంగిల్ లో వెళ్ళినా సరే మీకు తెలుస్తుంది ఇది, ఎందుకంటే అందులో టైప్ స్క్రిప్ట్ యూజ్ అవుతుంది కాబట్టి ఇలా యూజ్ చేయం కాదు, ఇలానే యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఇది మన స్ట్రింగ్ యొక్క ఇది. అట్లాగే మనకు కాన్స్టెంట్ చెప్పి ఒకటి ఉంది, ఒకటి లెట్ ఉంది, ఒకటి వేర్ ఉంది, ఒకటి స్ట్రింగ్ ఉంది, నార్మల్గా కాన్స్టెంట్ చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. కాన్స్టెంట్ CONST కాన్స్టెంట్ గా వాడాలి. అంటే మనం చెప్పిన దానికి ఇచ్చేది కాన్స్టెంట్ గా మనం ఇచ్చేస్తాము అన్నట్టు. కాన్స్టెంట్ చెప్పి సపోజ్ నేను ఇక్కడ స్ట్రింగ్ అన్నాను. ఓకే, స్ట్రింగ్ అన్న తర్వాత నేను నార్మల్గా మనం కిందకి ఇస్తున్నాం కదా, మరి అది ఇచ్చినప్పుడు స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. సపోజ్ నేను ఇది కాన్స్టే స్ట్రింగ్ అని చెప్పి
నేను కింద రాస్తాను, ఓకే అప్పుడు ఎర్రర్ ఇస్తుంది మీకు. ఓకే కాన్స్ట్ అన్నది ఏంటంటే మీకు ఇది సేమ్ లైన్లోనే ఉండాలి. ఇది ఎప్పుడు అలా సేమ్ రాస్తాం. ఈక్వల్ టు ఉంటుందా? ఈక్వల్ టు అని పెట్టి మనం ఇట్లా, అంటే మనం ఇప్పుడు మనం నంబర్ ఉందనుకోండి, ఓకే లెట్ ఏ ఎక్స్ నంబర్ అన్నాను నేను. ఫైన్, నేను ఇక్కడ మళ్ళీ ఎక్స్ ఇచ్చి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటున్నాను, 20 అంటున్నాను. ఇక్కడ మీకు ఎర్రర్ రాలా. కానీ సో ఇలా రెండు దాంట్లో ఇప్పుడు సపోజ్ నేను దీన్ని నెంబర్ చేశాను అనుకోండి, ఆ నెంబర్ నేను ఇక్కడే ఇచ్చుకోవాలి, సింగిల్ లైన్ లోనే ఇచ్చుకోవాలి కాన్స్టిట్యూట్ చేసేటప్పుడు. ఓకే, ఈ విధంగా మనం యూజ్ చేస్తాం అన్నమాట. అది దేనికోసం వాడతారు? అది మార్క్ ఉంటాం కదా. యాక్చువల్గా మనకి ఇది కాన్స్టెంట్ గా మనం ఇచ్చుకోవాలి అనుకుంటే ఏదైనా వాల్యూకి కాన్స్టెంట్ నెంబర్ కానీ స్ట్రింగ్ కానీ, అంటే అదే ఏ నెంబర్ మార్చడం అవుతుంది అంతే అంటే. ఇంకా మనం ఇది ఇప్పుడు మనం ఏకి నెంబర్ ఇచ్చామంటే ఇంకా నెంబరే యూజ్ చేయాలి అంతే. ఇంకా అదే ఏ 10 అని ఉంటుంది, ఇంకా 20 మార్చడం అవ్వదు. మార్చడానికి అవ్వదు అది. అదే దాన్ని విన్నాను లాస్ట్ క్లాస్. అవునా? అదేంటంటే జస్ట్ ఫిక్స్డ్ పై వాల్యూ లాగా ఫిక్స్ చేసినట్టు. ఒక సమ్ అమౌంట్ అంటే ఇప్పుడు ఒక నేమ్ ఇచ్చామంటే ఆ నేమ్ ఇంకా దానికి ఫిక్స్ అయిపోయింది అన్నట్టు అనమాట. దానికి మార్చడానికి అవ్వదు. సెక్యూరిటీ కోసం వాడతారు ఇక్కడ. సపోజ్ ఇక్కడ వైడ్ 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 ఇచ్చేసాను, తీసేస్తాను. మూడు సార్లు ఎక్స్పెండ్ చేశారు. ఎక్స్ ఇచ్చాను ఇక్కడ. ఫైన్, ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ లో ఎక్స్ ఇచ్చాను, ఇవన్నీ తీసేస్తాను. సో ఇప్పుడు ప్రాబ్లం లేదు దీనికి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది మనకి, కన్సోల్ డాట్ లాగ్ లో టైప్ ఆఫ్ ఎక్స్ అన్నాను. ఫైన్, అప్పుడు కూడా ప్రాబ్లం ఏం లేదు. అంటే 2 ఎక్స్ రాసిన వచ్చింది, స్ట్రింగ్ అవుట్ ఇచ్చారు, ఒక ఎక్స్ ఇస్తే సరిపోతుంది. 10 తీసి వస్తుంది. ఏంటమ్మా? ఎక్స్ ఈక్వల్ 10 అని పెట్టినా లేకపోతే ఎక్స్ ఈక్వల్ టు స్ట్రింగ్ అని ఇచ్చినా ఉంటుంది. సో 2 తీసుకోవట్లేదు. సో యాక్చువల్గా ఇది ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే మనం ఇచ్చింది ఎక్స్ కి వైడ్ అని చెప్పి ఇచ్చేసాము. ఓకేనా? ఇప్పుడు వైడ్ అయితే ఏ డేటా పైన తీసుకుంది ఏంటండి? అంటే ఒక ఎక్స్ ఈక్వల్ 10 తీసాను లేకపోతే లేదు. ఇక్కడ ఏంటంటే మీకు వైడ్ అని ఇచ్చినప్పుడు సపోజ్ నేను వైడ్ తీసేస్తాను, అప్పుడు మీకు ఎర్రర్ రాదు. ఓకే. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే వైడ్ అన్నది నంబర్ కానీ స్ట్రింగ్ కానీ దేనికి సపోర్ట్ చేయదు, ఓన్లీ నల్ అన్డిఫైన్డ్ కే సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? అదే ఎర్రర్ వచ్చిందేమో అనుకుంటా. లేదు, ఎర్రర్ కాదు. ఇదేంటంటే వైడ్ ఫంక్షన్ మనకి ఇందులో ఉంటుంది అనమాట. వైడ్ కూడా యూజ్ చేస్తుంటాము. అలాంటివి యూజ్ చేసుకున్నప్పుడు మనము ఈ నల్ ఆర్ అన్డిఫైన్డ్ వాటికే మనము అటువంటిది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, రేర్ కండిషన్స్ లో వస్తుంది, ఒకవేళ వచ్చినప్పుడు మనం ఇట్లా పెట్టుకోవాల్సి వస్తుంది. జస్ట్ రన్ చేసి చూపించండి ఏమైనా అనిపిస్తుంది. వాల్యూమ్ ఉంటుంది. ఏంటమ్మా? లాస్ట్ 4 తీసి ఇలా చేసి జస్ట్ ఒకసారి ప్రింట్ చేయండి. సో ఎలా ప్రింట్ అయ్యి, ఎందుకంటే ఎక్స్ మీరు వాల్యూ ఏమి ఇవ్వలేదు కదా. అవును. సో జస్ట్ ప్రింట్ అవుతుంది, లేకపోతే నల్ అని పైన పెట్టి ప్రింట్ అవ్వడం అంటున్నారా? అంటే మన కన్సోల్ డాట్ లాగ్ లో అంటున్నారు. ఓకే, సరే, దానికోసం ఇది పెట్టాల్సిన అవసరం, ఇది మొత్తం తీసేస్తాను. అంటే ఎక్స్ వాల్యూ ఏమి ఇవ్వలేదు కదా. అవును, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎలాగో తీసుకోవట్లేదు కదా, అది వాయిడ్ ఇచ్చేసాను కాబట్టి. ఓకే. ఇప్పుడు ట్రై చేసి చూస్తాను. సరే, ముందు అసలు ఇది తీసేస్తున్నాను నేను, ఇవి నాలుగు, ఎందుకంటే పైన టైప్ ఆఫ్ అనేది నేను ప్రింట్ చేస్తున్నాను కదా. సరే చూడు, టిఎస్ లోనే ఉన్నాను కదా.
ప్రింట్ అయ్యేటప్పుడు. హలో ఇన్వర్టింగ్ వినిపిస్తుందా? ఓకే, నాకు ఇక్కడ ఏదో అన్‌స్టేబుల్ అని చెప్పొస్తుంది. అంటే మీ అంచనా ప్రకారంగా అక్కడ రిజల్ట్ ఏం రావచ్చు అంటున్నా. మనం ప్రింట్ చేసేటప్పుడు ఇక్కడ మామూలుగా అన్‌డిఫైన్డ్ అనే వస్తది. ఓకే. సో, అందులో వాల్యూ ఏం లేదు కదా! వాల్యూ అదే అంటున్నాను. x నల్లని పెడితే నల్లని ప్రింట్ అయిద్దాను. ఓకే. ఇప్పుడు నేను ఎక్కడంటే వార్ x తర్వాత ఇక్కడేనా అంటున్నారు? ఇందులో జేఎస్ ఫైల్ కాదు, టీఎస్ ఫైల్ మార్చాలి. ఓకే, సారీ. ఈ వైడ్ బదులు నల్ల పెట్టమంటున్నారు మీరు. అలా కాదు. అండ్ నెక్స్ట్ అది నెక్స్ట్ కౌన్సిలర్ లాగ్ x పైన x నల్ ఇక్కడ దానిపైన మధ్యలో ఒక లైన్ ఎంటర్ క్రియేట్ చేసి మళ్ళీ అందులో కూడా ఏం రాయాలి? డైరెక్ట్ నల్ అని రాయాలా లేకపోతే కాదు, ఎంటర్ నొక్కాను. x నల్. అంతే. సో ఇప్పుడు నల్ అని ప్రింట్ అవుతుంది అంటారా? అంతే కదా, చూద్దాం అసలు ఏమొస్తుంది. ఓకే. ఈసారి అన్‌డిఫైన్డ్ నల్ అని రావాలా లేక రెండు నల్ అన్‌డిఫైన్డ్ కింద అన్‌డిఫైన్డ్ వస్తుంది. సో నల్ ఆబ్జెక్ట్ అని వచ్చింది ఇప్పుడు. ఓకే. నల్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అని వచ్చింది. సో సాధారణంగా అసలు మనం ఇట్లా అయితే యూస్ చేయము. మనం టెస్టింగ్ పర్పస్ కోసమే ఇలా చూస్తున్నాము. సో టైప్ ఇస్తే ఆబ్జెక్ట్ అని వచ్చింది. సో ఆబ్జెక్ట్ అనేది అన్నిటికన్నా హైడ్ సూపర్ క్లాస్ అని చెప్పారు అప్పుడు. ఇవి ఒకసారి చూడండి మీరు ఈరోజు. ఈ నల్ ఒకటి సారీ వాల్యూలెట్ మీకు క్లియర్ గా ఉంది కదా, అక్కడేం డౌట్ వేరియబుల్ యూస్ చేసినప్పుడు మీకు ఎర్రర్స్ అవి వస్తున్నాయి కదా. ఈ వీడియోస్ వస్తున్నాయి కదా మీకు ఎప్పటికప్పుడు? నాకు వీడియోస్ ఏం రావట్లేదు. మరి మీరు డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేసుకుంటారా మీ అంతటి మీరు? ఇప్పుడు చెప్పింది నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు వీడియోస్ నాకు లింక్ పంపలేదు. ఓకే. సో అది మీకు వేరే లింక్ ఉంటుంది ఏమన్నా దానికి? ప్రస్తుతం అయితే అవసరం రాలేదు. సో అంతే, చూడలేదు. ఓకే. ఒకసారి నా వెంకట్ సార్తో ఏమైనా ఉంటే మాట్లాడండి. అక్కర్లేదు, ఇది నేను వీడియోస్ అవసరం ఉన్నప్పుడు అడుగుతాలే. ఓకే. ప్రస్తుతం అయితే నా వీడియోస్ తో అవసరం రాలేదు. మీరు డైరెక్ట్ గా ఇప్పుడు చెప్పిన కోడ్ అంతా మీరు డైరెక్ట్ గా చేసేసుకోగలరు కదా, ప్రాబ్లం. ఇవన్నీ ఆల్రెడీ మీరు చేసి రాసుకుంటున్నారా మీరు అక్కడ? ఓకే. దాన్ని అట్లయితే ప్రాబ్లం లేదు. ఇంకా అది నార్మల్ గా అన్ని రాదులే, డౌట్ వచ్చినవి రాసుకుంటున్నా. ఓకే. అదే అట్లా రాసుకుంటూ ఉండము, ఏదో ఒకటి చేస్తున్నాం అనుకోండి, మనకి ప్రాబ్లం ఉండదు. అంటే మనం రిఫర్ చేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ గా అయిపోతుంది. అందులో ఆల్రెడీ మీకు ఇది ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి జావా స్క్రిప్ట్ అది ఈజీగా మీకు ఇది అయిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. చేస్తున్నారు కదా, ఫంక్షనాలిటీస్ అవన్నీ రాస్తున్నారు మీరు. కాకపోతే టైప్ స్క్రిప్ట్ మీకు కొత్తగా అనిపిస్తుంది అంతే. టైప్ స్క్రిప్ట్ కొత్త ఏమైనా డిఫరెన్స్ ఉంటే రాసుకుంటున్నాను అంతే. జస్ట్ ఇవన్నీ ఎందుకంటే నాకు ఇది ఎక్స్పోర్ట్ ది ఎర్రర్ వచ్చింది, ఇంకా ట్రై చేయాలి ఇవాళ ఇంకొకసారి. ఒక్కసారి స్క్రీన్ ఎందులో వస్తుంది మీకు? విజువల్ స్టూడియోలో వస్తుందా లేకపోతే? ఓకే, చూపిస్తాను. ఒకసారి షేర్ చేయండి చూద్దాం. అసలు నాకేంటంటే సేమ్ ఇదే కోడ్ ని చూపిస్తాను. ఓకే, నేను స్టార్ట్ చేస్తున్నా షేర్. సో నేను ప్రాక్టీస్ చేస్తున్న సో ఇక్కడ కనబడుతుందా మీకు? కనిపిస్తుంది అంతా నార్మల్. సో ఇది లెట్ అని పెట్టాను కదా. ఓకే, నేను జస్ట్ పైన ఎక్స్పోర్ట్ అని పెట్టలేదు, అయినా కూడా ఎర్రర్ ఏం రాలేదు. అదే అంటున్నాను, అది రాకపోతే ఇంకా మంచిది అంటున్నాను నేను. అది రాకుండా TSC డెమో
అండ్ నోడ్ అన్నారు కదా. సో అలా ప్రింట్ అయింది. ఇప్పుడు మీకు ఎక్స్పోర్ట్ మీరు అది పెట్టాల్సిన అవసరం లేదండి. అదే ఎక్స్పోర్ట్ అని పెడుతుంటే ఎర్రర్ వస్తుంది. అవును, అంటే మీ దానికి వర్క్ బాగానే అవుతుంది అనమాట, మీ విజువల్ స్టూడియో కోడ్ అన్నది. ఓకే ఓకే. నా దాంట్లో ప్రాబ్లం ఉంది, ఎర్రర్ ఉంది, అందుకని చెప్పి అది నాకు ప్రతిసారి ఇప్పుడు నేను ఫంక్షన్ అని చెప్పి సపోజ్ ఓకే ఓకే. ఇవాళ ఎర్రర్ రాలేదు, నేను వచ్చింది అయితే విజువల్ స్టూడియో ఇదే రన్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. సో మీరు అన్ఎక్స్పెక్ట్ ఇది కనబడుతుంది ఎర్రర్. అన్ఏబుల్ టు లోడ్ ES మాడ్యూల్ టైప్ అన్ఎక్స్పెక్ట్ టోకెన్ అంటుంది కదా అక్కడ, ఎక్స్పోర్ట్ అన్నది తీసేయండి, మీకు అవసరం లేదు అది. ఇది ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సో ఓకే, ఇది యాక్చువల్గా నాకేమవుతుందంటే, ఇప్పుడు మీరు కన్సోల్ డాట్ లాగ్ వాల్యూ ఆఫ్ బి ప్లస్ బి అని ఇచ్చుకున్నారు కదా మీరు. సో నేనేమంటున్నా అంటే, నార్మల్గా నేను ఫంక్షన్ ఏబిసి అని కానీ ఫంక్షన్ XYZ అని రాసినప్పుడు ఆ XYZ దగ్గర నాకు రెడ్ మార్క్ వస్తుంది అనమాట, ఎర్రర్ వస్తుంది. అంటే నేను కరెక్ట్ గానే రాస్తున్నాను, అయినా ఎర్రర్ వస్తుంది. అది నాకు ఎక్స్పోర్ట్ ఎందుకు వాడుతున్నారో నాకు అర్థం కాలేదని చెప్పి అదే ఆ ఎక్స్పోర్ట్ నేను ఎందుకు వాడిందంటే, నా విజువల్ స్టూడియో కోడ్ లో సమ్ ప్రాబ్లం ఉంది. సో తర్వాత ఇంకోటి నెంబర్ అని చెప్పాను కదా. సో ఇలా కోలన్ నెంబర్ అని పెట్టాం అనుకో, అప్పుడు కూడా ఇలా వచ్చు కదా. కరెక్ట్ అండి, సింటాక్స్ కరెక్టే. నెంబర్ ఇంకా మీరు దానికి ఆ టైప్ దానికి డిఫైన్ చేసి చూపించేసారు, నాకు ఏలో నెంబర్ కావాలి అని చెప్పి. అక్కడ ఎర్రర్ ఏం రాకూడదు. సో ఏ కాలన్ నెంబర్ ఈక్వల్ 10 అని సింగిల్ లైన్ రాస్తాను, పర్లేదు కరెక్టే కదా. పర్లేదు, అలానే రాసుకోవచ్చు, ఇలా అలానే లేదు. నిన్న మీకు ఇలా పెడితే ఎర్రర్ వచ్చిందా? అంటే ఇందులో కాదు, కాలన్ ఇది ఇయర్ అని చెప్పాను. అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ కాలన్ వచ్చింది ఎర్రర్. సరే, ఒక పని చేయండి, అప్పుడు మనం ఈజ్ ఈక్వల్ టు తీసేసి ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చారు కదా, కాలన్ నెంబర్ అనేది. ఓకే ఓకే, ఇలా ఇవ్వాలంటారా? ఆ తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు డైరెక్ట్ ఇవ్వండి 10 అని చెప్పి. ఇప్పుడు చూడండి, మీకు నిన్న ఇలా ఇచ్చినా సరే ఎర్రర్ వచ్చిందా? ఇలా ఇచ్చారా నిన్న? చూస్తాను. యాక్చువల్గా ఇప్పుడైతే రాకూడదు. ఓకే, మనం కాన్స్ట్ అయితేనే అట్లా ఇచ్చుకుంటాము. వస్తుందా ఇప్పుడు కూడా వస్తుంది నెంబర్. నేను అనుకుంటున్నాను JS ఫైల్ అంటారా? సారీ, మీరు JS లో నార్మల్ గానే ఉంది. ఇప్పుడు మీరు ఇచ్చింది TS ఫైలే కదా, demo.ts రైట్? అక్కడ లెట్ ఏ అన్నదాన్నే మీకు ఎర్రర్ ఇచ్చేసింది కదా, లెట్ ఏ బి అన్నదాన్ని. అంటే నంబర్ అని ఇవ్వకుండా అట్లా రాకూడదు అసలు. ఒకసారి ఏమంటుంది అది, వేరని ఇవ్వండి దానికి లెట్ బదులు. ఎక్స్పోర్ట్ పెట్టినా మీకు ఓకే, సో ఇంతేనంట. కానీ మీకు ఇందాకలే సరే చూడండి, ఎక్స్పోర్ట్ వస్తుంది కదా. సో ఈ ఎక్స్పోర్ట్ తీసేస్తుంటే ఏ నెంబర్ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు నార్మల్ గా మనం లెట్ ఏ నంబర్ అన్నాము రైట్, అలాగే లెట్ కన్సోల్ డాట్ ఈ కన్సోల్ అన్ని తీసేయండి చెప్తాను నేను, నాకు అర్థం కాలేదు. ఈ కింద మీరు కన్సోల్స్ రాశారు కదా, అవన్నీ తీసేయండి. ఈ కన్సోల్ డాట్ ఉన్నాయి కదా, అవి తీసేయండి చెప్తాను. ఇప్పుడు ఒకసారి రన్ చేయండి నార్మల్గా. ఇప్పుడు వచ్చింది ఎర్రర్. సో నాకు JMS ఫైల్ ఇలా క్రియేట్ అయింది. ఎర్రర్ చూపిస్తున్నారు. cannot redeclare block value will also declared in demo.js. సరే, దాన్ని వేర్ చేయండి ఇప్పుడు. లెట్ ని వేర్ చేసేయండి చెప్తాను. అంటే TS ఫైల్ ఒకే దాంట్లో ఉండి పడతాం మరి. ఏంటండి TN నెంబరు సరే, అది పోనీ ఏని మార్చేసి సమ్ డిఫరెంట్ నెంబర్ ఇవ్వండి, ఏ బదులు సమ్. ఓకే వేర్ CH. ఓకే,
ఇప్పుడు కరెక్ట్ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది అప్పుడు కిందన. ఓకే. మీ విజువల్ స్టూడియోలో కూడా ఇట్లానే వస్తుందా? సేమ్ వస్తుంది. రెండు సేమ్. నేను ఇప్పుడు చెప్పే కదా, అది నేను నెంబర్ తీసేస్తుంటే వస్తుంది బాగా. సేమ్ అలా వస్తుంది. అదే నేను ఇప్పుడు నెంబర్ తీసాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇచ్చినా సరే ఇప్పుడు ఎర్రర్ రాదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్సోలర్ లాగ్ ఇచ్చినా కూడా క్యారెక్టర్ ప్రింట్ ఇస్తా ఉన్నా. సో నా క్యారెక్టర్ 10 అని ప్రింట్ అవుతుంది. అది కనబడిందా? వెరైటీ కదా, యాక్చువల్గా ఇది రాకూడదు అట్లాగా. అది నాకు తెలియదు మరి. అది నాకు వేర్ కాకపోయినా లెట్ అని పెట్టినా కూడా అదే సేమ్. మేబీ ఇక్కడ మీరు నేమ్ జేఎస్ కి దీనికి క్యాపిటల్ స్మాల్ ఇచ్చారు, అదేమన్నా? సో లెట్ సిహెచ్ ఎన్ని అని పెట్టాలి లేకపోతే cannot redeclare. సో ఎందుకంటే demo.js లో కూడా ఇక్కడ డిక్లేర్ చేసి ఉండొచ్చు. అది జేఎస్ కదా, ఇది టిఎస్ కదా. అదే దట్టు ఏంటంటే మీకు ఈ ఫైల్ కూడా ఇదేమో క్యాపిటల్ డి ఉంది టిఎస్, జేఎస్ వచ్చి స్మాల్ డి ఉంది డెమో. ఆ నేమింగ్ కూడా ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఈ ఫైల్ ఉంది కదా demo.js అని చెప్పి, అది మీరు స్మాల్ లెటర్ లో ఇచ్చారు. ఓకే. ఫైల్ నేమింగ్ అన్నది స్మాల్ ఇస్తాను. ఒకసారి లెటర్ ఇచ్చినా ఓకే ఓకే. దీన్ని రీనేమ్ చేసేయండి. అక్కడే రీనేమ్ చేసేయచ్చు మీరు. అంటే క్లోజ్ చేయాలి లేకపోతే రీనేమ్ అవుతుంది. ఈ ఫైల్ మళ్ళీ HTML లో కూడా HTML మీరు JS కదా ఇచ్చారు ఫైల్. ts demo.ts. ఇది మీకు నార్మల్గా అయిపోతుంది రైట్, కానీ ఇప్పుడు నంబర్ అని ఇస్తే స్ట్రింగ్ అని ఇస్తే అప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది. సో 10 అని వస్తుంది, అది ప్రాబ్లం లేదు. సో దాని JS ఫైల్ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ టిఎస్ లోకి వచ్చి ఇక్కడ స్టార్టింగ్ ఎర్రర్ ఇస్తుంది కదా ఇక్కడ. చూడండి అది ఎర్రర్ అర్థమవుతుందేనా? సిహెచ్ఎన్ఈ అంటుంది అది. రీడిక్లేర్ అంటుంది. రీడిక్లేర్ అంటే ఎక్కడ డూప్లికేట్ అవుతుంది అన్నట్టు. ఆ డూప్లికేట్ అది అదే చెప్పాను, డిక్లేర్ హియర్ అంటుంది. అట్లా ఎందుకు వస్తుంది? ఇప్పుడు మంది నేను ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తానండి. HTML లో ఇప్పుడు నేను ఇక్కడ డెమో టిఎస్ అని పెట్టాను కదా, ఒకసారి ఇక్కడ టిఎస్ తీసేయండి అసలు. కాదు, నేను ఫర్ ఎగ్జాంపుల్ JS అని పెట్టాను అనుకోండి, రెండు రన్ అవుతున్నాయి. సో అంటే ఏ తప్పు అని చెప్పి రెండు పెడితే రెండు రన్ అవుతున్నాయి. యాక్చువల్గా అసలు టిఎస్ అనేది పెట్టాం మనం. టిఎస్ అసలు రీడ్ చేయదు, ఫైల్ అయితే రీడ్ చేయదు. ఒకసారి అది టిఎస్ తీసి చూసారా మీరు? CH has already been declared అంటుంది. సో ఒక దాంట్లో 10 అని వచ్చింది, ఇంకో దాంట్లోనే వాళ్ళు డిక్లేర్ అని వచ్చింది. సో టిఎస్ ఫైల్ అనేమో 10 అని ప్రింట్ అవుతుంది, జేఎస్ ఫైల్ వాళ్ళు డిక్లేర్ చేసి పని అసలు అక్కడ టిఎస్ ఫైల్ తీసేయండి మీ index.html నుంచి. సో ఈ డిఎస్ ఫైల్ డిలీట్ చేసేయమంటున్నారు అయితే? లేదు, నేను index.html ఉంది కదా, టైప్ స్క్రిప్ట్ HTML.html ఫైల్ ఇచ్చారు కదా,
అందులోంచి ఎస్ఆర్సి ఇచ్చారు కదా, టిఎస్ ఓకే, లేకపోతే ఇంకా ఈజీ చెప్తాను, ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, జస్ట్ టీఎస్ ఫైల్ ఒకటి పెడతాను. అసలు ఈ మొత్తం ఫోల్డర్ మార్చేయండి. యా ఓకే షూర్. ఒక కొత్త అప్పుడు ఇంకా ఫోల్డర్ ఒకటి అర్థమైంది కదా. క్రియేట్ చేసుకోండి. ఓకే, సో మీకు క్రియేట్ చేసి చూపిస్తాను అంతే. ఇక్కడ ఓపెన్ చేసి ఉంటాయేమో. స్క్రీన్ ఆప్షన్. ఓకే ఓకే ఫైన్. సో నా దగ్గర అన్ని క్లోజ్ ఏమీ లేవు జూమ్ తప్ప. సో కొత్త ఫోల్డరు జస్ట్ టైప్ అని పెట్టాను ఫోల్డరు. అందులోని జస్ట్ డెమోస్ జిఎస్ అని ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. అంటే చూపిస్తాను ఎలా క్రియేట్ చేస్తున్నాను. సో షేర్స్ స్క్రీన్ షేర్ ఆఫర్ ఇప్పుడు కనబడుతుంది అనుకుంటా. సో టైప్స్ అనే ఫోల్డర్, ఇక్కడ ఏం ఫైల్స్ లేవు. సో కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, డెమో డాట్ టిఎస్. ఓకే, సో సింపుల్ ఒక నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ రాయండి అసలు ఇందులో. డాట్ లాగ్. ఓకే, ఇప్పుడు నేను టెర్మినల్ రన్ చేయాలి. సో ఈ డెస్క్టాప్ మీద టైప్స్ అనే ఫోల్డర్ మీద ఉంది, నాకు కరెక్ట్ టెర్మినల్లో ఉంది. సో టిఎస్సి డెమో డాట్ టిఎస్. డెమో డాట్ టిఎస్. సో ఇప్పుడు నాకు ఒక జిఎస్ ఫైల్ క్రియేట్ అవ్వాలి, క్రియేట్ అయింది ఇక్కడ. ఓకే, ఎంటీ ఎందుకు వస్తుంది? సారీ, ఎంటీ ఎందుకు వస్తుంది అది అంటున్నా. యాక్చువల్గా మీకు టిఎస్ ఫైల్ సేవ్ చేయకుండా మీరు కంపైల్ చేశారు. ఓకే ఓకే సారీ, సేవ్ చేయండి. సేవ్ చేసి మళ్ళీ ఒకసారి టిఎస్సి డెమో. సో జేఎస్ ఫైల్లో హలో అని పెట్టచ్చు. ఇప్పుడు మీరు నోట్ డాట్ జేఎస్ అంటే మీకు హలో అనేది ప్రింట్ అవ్వాలి. డెమో డాట్ టిఎస్ హలోనే వస్తుంది, అది బాగుండలేదు. ఓకే, ఇప్పుడు మీరు టిఎస్ ఫైల్లో సపోజ్ ఒక లెట్ తీసుకోండి, వేరియబుల్ తీసుకోండి. వేర్ ఏ ఈక్వల్ టు సపోజ్ XY ఏ కాలన్ నంబర్ NUM నంబర్ కాలమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30. సరే, ఎంతో కన్సోల్ డాట్ లాగ్లో ఏని ప్రింట్ చేయండి. ఆ పైన కన్సోల్ లాగ్ తీసేయండి సార్. ఆ పైన హలో ఉంది కదా, అది తీసేయండి. ఓకే, అంటే ఉన్నా పర్వాలేదు కానీ ఎందుకు. సో జస్ట్ అది ఎక్కడ వస్తుంది. సో ప్రస్తుతం అయితే ఎర్రర్ లేదు. మళ్ళీ కంపైల్ చేయండి ఒకసారి. సో కంపైల్ చేశాను, జేఎస్ నోట్ రన్ చేశాను, అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ ఏ. ఎక్కడ ఏదో తేడా కొడుతుంది సార్. ఇది యాక్చువల్లీ అసలు రాకూడదు, ఇట్లా రాకూడదు. అది అంటే నేనేం లేటెస్ట్ వర్షన్ వాడతామంటారా? లేదు, మరి నేను లేటెస్ట్. ఇది మీరు ఎప్పుడు వర్షన్, ఇది కొత్తగా పాత మళ్ళీ ఇన్స్టాల్ చేశారా కొత్తది? లేదు, టిఎస్సి వర్షన్ ఇది కాదు, 4.1.2. ఓకే ఓకే, దీన్ని కాదు అంటున్నాను. మేబీ నోడ్ రిలేషన్ అంటారంట, నోడ్ వర్షన్. నోడ్ కూడా అంటున్నాను. 14.5 అన్నది కొత్తగా ఇన్స్టాల్ చేశారా? నాది కోడ్ ఇది మీకు ఎప్పుడో మీరు పాతదా, ఇది లేటెస్ట్ ఇన్స్టాల్ చేశారా? మీకు ఐడియా ఉంటుంది, నోడ్ జేఎస్ 12.4.1. ఓకే, ఇది నోడ్ అర్థమైంది నాకు. ఓకే, కాకపోతే నేను అంటుంది ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్ అన్నది మీరు మళ్ళీ రీసెంట్ గా ఏమైనా ఇన్స్టాల్ చేశారా, మీకు పాతదేనా ఇది? అంటే కొత్తదే మరి, 2019. ఓకే, లాస్ట్ ఇయర్. అంటే పాత దాంట్లో వస్తుందంట.
ఒకసారి మళ్ళా తర్వాత ఎప్పుడైనా మీకు టైం దొరికినప్పుడు ఒకసారి ఇది అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్ళా రీఇన్‌స్టాల్ చేయగలరా దీన్ని? యెస్ చేయొచ్చు. షూర్. అదొకసారి చూడండి. ఏమైనా ఎర్రర్ దానివల్ల ఏమైనా వెర్షన్ 3 ఏమైనా వస్తుందా అన్నది. ఓకే. ఎందుకంటే ఏంటి ఇలా ఎర్రర్ రాకూడదంటారా అయితే? ఈ ఎర్రర్ రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు నా దాంట్లో రావట్లేదు కదా! నేను ఇప్పుడు డైరెక్ట్‌గా ఏ ఏయించుకొని దానికి నంబర్ ఇచ్చుకోవచ్చు, స్ట్రింగ్ ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు నేను. పోనీ విజువల్ స్టూడియో ఆహ్, లో ఏమంటున్నారు? ఓకే. ఓకే. మేము ఈ కమాండ్ ప్రాంప్ట్‌లో రన్ చేస్తే ఎర్రర్ వస్తదంటారా? చూడండి కమాండ్ ప్రాంప్ట్‌లో రన్ చేయండి అట్లా అయితే. అప్పుడు విజువల్ రాదు ప్రాబ్లమ్. నంబర్ అట్లా అయితే మీకు అసలు రాకూడదు. ఇది మొత్తం కాపీ చేసుకొని యెస్ షూర్. నేను ఇప్పుడు డెస్క్‌టాప్ మీద ఉన్నాను కాబట్టి పర్లేదు. హ్మ్. డెస్క్‌టాప్‌లో నేను టైప్స్ అనే ఫోల్డర్ క్లిక్ చేశాను. సో నాకు demo.ts ఫైల్ ఉంది. ఓకేనా? ఆ! సో మీకు ఇది షేర్ కాదా స్క్రీన్? సరే ఓకే. చేయండి. ఓకే. మిస్టేక్ అసలు మర్చిపోయాను. హ్మ్. ఓకే. సో నా దగ్గర demo.ts ఫైల్ ఉంది. ఓకే. కానీ మళ్ళీ కంపైల్ చేద్దాం. టీఎస్‌సి డెమో demo.ts నెక్స్ట్ ఇందుకు సేవ్ చేసిన గుర్తు రావట్లేదు. అక్కడ చూడండి ఒకసారి మీ దాంట్లో. ఓకే. నోట్ demo.ts. సో నా ఇక్కడ కూడా యాడ్ వస్తుంది. సో ప్రాబ్లం ఏంటంటే నా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ప్రాబ్లం. కమాండ్ ప్రాంప్ట్ కూడా అదే యాడ్ వస్తుంది. అవును. ఒక్క నిమిషం మన దాంట్లో ఎట్లా రాసుకుంటాం మనం? నేను ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఎందుకంటే మీరు చూసారు గుర్తుందా? నాకు విజిబిలిటీ పనిచేయలేదు కానీ ఇక్కడ పనిచేసింది. వాళ్ళు ఇక్కడ రెండిట్లో పనిచేస్తుంది కానీ ఈ ఫైల్ రెండిట్లో సేమ్ అదే యాడ్ వస్తుంది. ఓకే. సో ఒకసారి రీఇన్‌స్టాల్ చేసేయండి లేదు అంటే. నేను ఒకసారి మీది ఏ వర్షన్ చూపించమంటారా? చూస్తారు? దాన్ని ఇది బట్టి స్క్రీన్ షాట్ చెప్తాను. ఓకే. వచ్చి టైప్ స్క్రిప్ట్ 3.1. 3.8 నాది టైప్ స్క్రిప్ట్ వచ్చి. అదే నాది లేటెస్ట్ వర్షన్ అనుకుంటాను. నోడ్ వచ్చి 14.15 నాది. మీది కూడా నోడ్ 14.15 అనుకుంటున్నాను. రైట్. అయితే టైప్ స్క్రిప్ట్ ప్రాబ్లం అయితే అంటున్నది. టైప్ స్క్రిప్ట్ అట్లా ఏమి ఉండదు సార్. ఎందుకంటే ఇది కామన్ కదా ఇది. ఇది మనం టైప్ స్క్రిప్ట్ 2లో కూడా ఇట్లానే రాసేవాళ్ళం కోడ్, 1లో కూడా ఇట్లానే రాసేవాళ్ళం. అది ఇప్పుడు నాది 4 విజువల్ స్టూడియోలో ఏంటండి? కమాండ్ ప్రాంప్ట్ లో కూడా టైప్ అదే ఎర్రర్ వచ్చింది అది. అదొకసారి గూగుల్‌లో ఫైండ్ ఔట్ చేయాల్సి వస్తది. అది 4.1.2 లో మారిందేమో అనుకుంటున్నాను. అదే 4.1 ఒకసారి చూస్తారా పోనీ? నాది 4.1.2 టైప్ ఓకే. స్క్రిప్ట్. ఓకే. సో ఇప్పుడు ఏమంటున్నారు అది? ఇది నోడ్ 14 అర్థం కాలే. మీరు చెప్పింది అర్థం కాలే నాకు. అదే అంటే కంపైల్ చేసినప్పుడు టైప్ స్క్రిప్ట్ తీసేశారు అనుకుంటున్నాను అలా సింటాక్స్ 3.8.3కి. అట్లా ఉండదు. ఉంటేదైతే అసలు ఇది కాదు కదా! ఇది ఉండదు అట్లా. అట్లా తీసేస్తుంటే మనకి పొద్దున మనం కోడ్ చేసేటప్పుడు ఒకసారి మీది జేఎస్ ఫైల్ చూపించండి పోనీ ఒకసారి. జేఎస్సా? మీరు జేఎస్ రెండు సేమే కదా? ఇది డెమో టైప్స్ డాట్ జేఎస్, డెమో టైప్ డాట్ టీఎస్ ఇది. టీఎస్‌లో నేను రాసుకున్నాను. సరే ఇది కంపైల్ చేశాను ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ ఎందుకంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే 3.8.3లో ఎక్స్ నెంబర్ ఉండేది. ఇప్పుడు 4.1 వచ్చేసరికి ఎక్స్ నెంబర్ కంపేర్ చేసి డైరెక్ట్ పెట్టేశారు అనుకుంటున్నా. అందుకే రేపు వస్తుంది. మేబీ ఒకసారి చూడాల్సి వస్తుంది. గూగుల్ చేయాల్సి వస్తుంది. నేను వీలైతే నా టైప్ స్క్రిప్ట్ అన్ఇన్స్టాల్ చేసి 3.8.3 ట్రై చేసి చూస్తాను. ఓకే. ఓకే. ఎందుకంటే టైప్ స్క్రిప్ట్ సాఫ్ట్వేర్ ప్రాబ్లం అనిపిస్తుంది నాకు. ఓకే. ఎందుకంటే 3.8.3గా మీది నేను
డౌన్లోడ్ చేసి చూస్తాను ఒకసారి. ఓకే. ఓకే. చూడండి అది కూడా తప్పేం లేదు. కానీ చేసే ముందు ఒకసారి ఇప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది కదా! ఆ ఎర్రర్‌ని గూగుల్‌లో అసలు సెర్చ్ చేయండి. అసలు ఎందుకొస్తుంది అనేది. ఏమైనా సొల్యూషన్ దొరికిందనుకోండి. యాహ్! వితౌట్ అన్‌ఇన్‌స్టాల్ చేయకుండా అది కూడా ఏమైనా చూస్తాను. ప్రాబ్లమ్ వేరే ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అది ఐడెంటిఫై అవుతది. మీకు ఇంకో సిస్టమ్ ఏమైనా ఉందా? ఇది ఒకటేనా? నాది ఇదొకటే అండి. ఓకే. అంటే ఇంకో సిస్టమ్ అంటే మీరు అదే నేను అన్‌ఇన్‌స్టాల్ చేసి 4.1.2 పెడితే ఎలా ఎర్రర్ వస్తుందని అదే. చెప్తారు. అదే. చూద్దాం అది కూడా చూద్దాం ఒకసారి. ఓకే. ఓకే. ఓకేనా? సో, యెస్. నేను చూస్తాను. ఒకసారి నేను చూసి మళ్ళా మీకు చెప్తాను. ఏమన్నా నా దాంట్లో కూడా ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా ఏంటి అని. యెస్. షూర్. ఓకేనా? మీరు మాత్రం గూగుల్ అది చేయండి. గూగుల్‌లో యాహ్! సెర్చ్ చేయండి అసలు రేపు ఫస్ట్. ఇంకేమైనా ప్రాక్టీస్ చేయమంటారా ఇంకా? ఏంటంటే ఇవి ప్రాక్టీస్ చేయండి. రేపు మళ్ళా యారేస్ గురించి వీటి గురించి చెప్పుకుందాం ఇందులో టైప్ స్క్రిప్ట్‌లో. యాహ్! ఓకే. యారేస్ ఎలా నాకు ఇస్తుంది. నిన్న చేసిన దాంట్లోని ఒక టైప్ అయింది బానే వచ్చింది. ఓకే. ఓన్లీ ఒక ప్రాబ్లమ్ ఏంటంటే బూట్ స్ట్రాప్‌లోది డేట్స్ ఉన్నాయి కదండీ! డేట్ పిక్కరా? హ్మ్. డేట్‌ది మిస్సింగ్ కోడ్ పనిచేయలేదు. అది నాకు స్క్రిప్టింగ్ ఎర్రరో మరి తెలియట్లేదు. అవునా? ఆ! ఓకే. అదొకటే సరే మిగతా అది రేపు చూద్దాం ఒకసారి. అంటే ఓకే. జస్ట్ చూపిస్తాను. రేపు మీరు అది రిప్లై చేసి రావచ్చు. నాకు ఏ ఎర్రర్ హ్మ్. వస్తుందో తెలుస్తుంది కదా మీకు. అవును. చూపించమంటారా ఒకసారి? చూపించండి. మీ స్క్రీన్ షాట్ ఆపితే నాకు చూపిస్తాను. చేసేయండి స్టాప్. అంటే నాకు వస్తుంది అవుట్‌పుట్. ఓకే. అంటే వేరేది అంటే జస్ట్ ఈ డేట్ మార్క్స్ పెడితే వచ్చింది. ఆహ్, సో అది ఇంకా విజువల్ ఆఫ్ చేసేది చేస్తున్నాను. ఓకే. షేర్ అయిందా? స్క్రీన్ షేర్ అవ్వలేదా? ఇంకా నేను ఆన్ అవుతున్నాను. ఓకే. సో నేను డేట్ అని మొన్న టెస్ట్ చేస్తున్నాను. నేను స్క్రిప్ట్ ఏదో ఎర్రర్ అనేది వచ్చింది. అన్ని చేశాను కానీ అవుట్పుట్ అయితే వస్తుంది కానీ ఓకే. నెట్లో కాపీ చేసి మాత్రం రావట్లేదు అది. ఒకటి error. ఒకసారి అది స్క్రీన్ నేను షేర్ చేయండి చూద్దాం. అది చేస్తాను. సో ఇది నా విజువల్ స్టూడియో అనమాట. కనబడుతుంది స్క్రీన్ కనబడుతుంది కదా. హ్మ్. సో వాళ్ళు ఇచ్చిన కోడ్ చెప్తాను. ఆహ్, ఇది ఎంత జస్ట్ శాంపుల్ కోసం. సో ఇది ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని ఇచ్చి ఫార్మ్ కంట్రోల్ ఇచ్చారు. ఓకే. డేట్ పిక్కర్ ఇచ్చారు. ఈ ఫార్మ్ కంట్రోల్ అనేది ఇన్పుట్ యొక్క క్లాస్ అది. టెక్స్ట్ బాక్స్ ఓకే. దాని క్లాస్ అది. అది ఎర్రర్ ఏం ప్రాబ్లం ఏం లేదు కదండి. లేదు లేదు దానిదేం కాదు. సో అతను ఏం కాల్ చేశాడంటే ఈ బూట్ స్ట్రాప్ డేట్ పిక్కర్ అనే సిఎస్సి జావా స్క్రిప్ట్ ఫైల్ కాల్ చేశారు. ఓకే. దాన్ని ఇనిషియేట్ చేయడానికి రెడీ డేట్ పిక్కర్ అని పెట్టారు అంతే. అవును. ఇచ్చుకున్నాడు సో ఫైల్. అవన్నీ కాపీ చేశాను. ఐడీ సేమ్ ఉందా? డేట్ పిక్కరే ఉందా ఐడీ కూడా? సారీ అర్థం కాలేదు. ఐడీ డేట్ పిక్కరే ఐడి ఉందా? ఇంకేం ఇవ్వలేదు. అది ఒకటే ఇచ్చారు ఇక్కడ అక్కడ. డేట్ పిక్కర్ ఇచ్చాడు కదా! డాక్యుమెంట్ డాట్ రెడీలో ఓకే. డేట్ కింద పిక్కర్ కింద కూడా డేట్ పిక్కరే ఉందా ఐడీ అంటున్నా. దీనికి మీరు కాపీ చేసినప్పుడు. చూడండి ఇదే కదా. ఐడీ డేట్ పిక్కర్ ఐడి సేమ్. డేట్ ప్రొవైడ్ అని పెట్టాడు. మరి డేట్ ఆ పిక్కర్ వెబ్సైట్ సేమ్. కూడా చూపిస్తాను. నాకు ఇదేమో క్లిక్ అవ్వట్లేదు. జస్ట్ నేను రాసిన కోడ్ ఏంటి జస్ట్ ఇన్పుట్ టైప్ చెప్పారు కదా నిన్న మీరు క్లోజ్ చేసినప్పుడు. సో ఇన్పుట్ డేట్ పెడితే ఇది బాగానే పనిచేస్తుంది. ఓకే. సో ఇన్పుట్ అనేది సింపుల్ కాబట్టి పనిచేసింది. కానీ క్లాస్ చేసి చేయలేదు. సో ఓకే. ఇది రన్ చేసేటప్పుడు ఆమ్, ఇది మీరు నేను ఇచ్చిన దాంట్లోనే తీసుకున్నారా? ఏ లేక అదే ఎంబీడీ బూస్ట్ యాప్‌దా? ఈ చూపిస్తాను. హ్మ్. ఇది క్లిక్ చేస్తుంటే ఏం రావట్లేదు. సో డేట్ అని వస్తుంది కానీ డేట్ పిక్కర్ రావట్లే అక్కడ. జస్ట్ పాపులర్ వచ్చింది. మామూలుగా ఈ టాగుల్ పనిచేస్తుంది బాగానే వచ్చేసాను. సో ఈ డేట్ పనిచేస్తుంది. ఇన్పుట్ ట్యాగ్ పనిచేస్తుంది. అవును. ఇది టైమర్ నార్మల్ పనిచేస్తుంది. హెచ్‌టీఎంఎల్ కాబట్టి సో పనిచేస్తుంది. ఇదేమో గెట్ బూట్ స్ట్రాప్ అని చెప్పారు కదా. సో హ్మ్. పక్కన పెట్టాను. సో మీరు డేట్ పిక్కర్ అనేది ఏ సో ఈ టూ చెప్పిన ఇది పనిచేసింది. అవును. మీరు ఇంకోటి ఏం పంపించారంటే ఉమ్,
మర్చిపోయా. లేదంటే మీరు జస్ట్ గూగుల్‌లో డేట్ పిక్కర్ అని బూట్‌స్ట్రాప్ డేట్ పిక్కర్ అని టైప్ అది చేయండి. ఓకే. మర్చిపోయినా చూసాను. ఓకే. ఏ వచ్చిందా? got it. రాసినట్టుగా ఉన్నారు మీరు. అది షూర్. ఇది మేక్ ఇట్ వెబ్ అని ఏదో వెబ్సైట్ లో వచ్చింది, కనబడుతుంది. సో ఇదే సేమ్ యాజ్ తీసుకోవాలి, ఇది కాపీ చేశాను. ఇది నేను వీళ్ళ పంపించింది దగ్గర వస్తుంది. ఇది మీరు పంపిందని అంటారా? లేదు నేను పంపింది ఇది. ఒకసారి పైకి వెళ్ళండి చెప్తాను. సో ఇక్కడ వస్తుంది, నా దాంట్లో రావట్లేదు. సేమ్ కోడ్. ఒకసారి పైకి వెళ్ళండి, స్క్రోల్ టాప్ లోకి వెళ్ళండి. ఇది నేను ఇచ్చిందా కాదా అన్నాను. ఇంకా పైకి వెళ్ళండి. ఇది నేను ఇచ్చింది కాదండి. ఓకే. నేను ఇచ్చింది వేరేగా. అందులో మీకు స్టార్టింగ్ నుంచే చూపిస్తుంటాడు డేట్ పికర్స్ ఏమేమి ఉన్నాయి ఇట్లాగా అని చెప్పి. వస్తాయి కింద. వాళ్ళ కోడ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, నేను ఇచ్చిన ఇంకో చూపిస్తాను, ఇంకో వెబ్సైట్. ఇది మీరు ఇచ్చారు ఇదేనా? ఇది జే కన్ఫర్మ్. ఇది వేరు. మళ్ళీ అలర్ట్స్ కోసం నేను ఇచ్చింది ఇది. ఓకే, ఇదైతే ఇది ఒకటే ఇచ్చారు నాకైతే. ఇది అలర్ట్స్. ఇంకోటి ఇచ్చింది, మొన్న ఇచ్చింది ఉంది. అది ఏంటంటే డేవిడ్ అనుకో. ఒక్క నిమిషం. బూట్‌స్ట్రాప్ డేట్ పిక్కర్ ఒకసారి చాట్ పింక్ చేస్తాను. ఇది అంటారా చూడండి. ఎస్, ఇది మల్టీ సెలెక్ట్. ఇది కూడా ఇది ఓకే, అయితే రెండే వచ్చాయి నాకు. మీరు ఇంకేం మెసేజ్ చేయలేదు. అయితే ఒక్క నిమిషం మీ స్క్రీన్ షాట్ చేసి చూపించాను, కాపీ చేసుకుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్క్రీన్ షేర్ చేస్తున్నా. షూర్. షేర్ అయిందా? సో ఇది నేను నిన్న ఇది ఇక్కడ నుంచే ఇది కూడా చేశాను అనుకుంటా. ఇది చేస్తే రాకూడదు, ఎందుకంటే ఇందులో కోడ్ మీకు ఇట్లా ఉంటుంది. మీరు రాసిన విధంగా ఉండదు కోడ్, ఇట్లా ఉంటుంది. గ్లైఫోగెన్ అది చెప్పారు కదా. ఓకే. నేను ఇందులో ఏంటంటే ఇది బూస్టప్ వెర్షన్ 3. ఇది వాడారు అన్నాను. వెర్షన్ తక్కువ ఉంది ఇందులో. ఇది మీకు వెర్షన్స్ తక్కువ ఉండొచ్చు ఇందులో. మీకు బూస్టప్ 3.5 ఉండొచ్చు. దాని మీద ఇది కూడా చూసాను. ఏముందంటే 4.5 కూడా గ్లైఫోగెన్ పనిచేస్తుందని పెట్టారు. ఓకే. సరే, ఒకవేళ పనిచేస్తుంటే అది డైరెక్ట్ అది పెట్టి చూడండి. ఒకవేళ ఈ కాపీ చేసి చూసుకోండి ఈ లైన్. ఇప్పుడు నేను ఇది మొత్తం లింక్ ఇస్తున్నాను మీకు. ఇది కూడా వచ్చింది. ఇది కూడా ఉందా మీ దగ్గర? ఓకే. ఇది కూడా ఫస్ట్ కాపీ చేసి చెప్పాను కదా, గ్లైఫోగెన్ పెడితే. సరే, ఐకాన్స్ రాకపోయినా డేట్ పిక్కర్ అయినా రావాలి అప్పుడు. ఓకే, చూస్తాను. అది దానికి ఇంకే సెపరేట్ క్లాస్ ఏం కాల్ చేయట్లేదు కదా? లేదు, ఓన్లీ ఇవి డేట్ పిక్కర్, సిఎస్ఎస్, జేఎస్ అంతే. ఇది కూడా పైన ఇస్తాడు మీకు. ఇందులో కూడా కింద ఇచ్చాడు చూద్దాం. సరే, అది వేయండి చూద్దాం అసలు. ట్రై చేసి చెప్తాను. చూడండి, మళ్ళీ ఏమైనా ఎర్రర్స్ ఉంటే రేపు ఒకసారి చూద్దాం మనం. అది టైప్ స్క్రిప్ట్ కూడా వీలైతే డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నాను కూడా. నేను ఒకసారి మీరు ఏమైనా రిజాల్వ్ అయితే మీరు పిన్ చేయండి, లేదంటే నేను కూడా ఒకసారి అప్గ్రేడ్ అయ్యి చూస్తాను. నాకు తెలిసి అది ప్రాబ్లం ఉండదు. 99% వెర్షన్ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనం ఏ వెర్షన్ వచ్చినా సరే రాసే కోడ్ అయితే మారుతూ ఉండదు. చూద్దాం. ఎనీవేస్, అది కూడా మీ డౌట్ కూడా క్లారిఫై అయిపోతుంది కదా. ఓకేనా? ఓకే సార్, చలో మరి, బాయ్. థ్యాంక్స్.